హలో ఫ్రెండ్స్, నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మే 2nd వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ అయితే పైకి వెళ్ళాం నేను అండ్ మా వారు. ఎందుకు వెళ్ళామంటే ట్యాంకీ అయితే చాలా వరస్ట్గా ఉంది. మట్టి అనేది చాలా నెలలు అయిపోయింది కదా క్లీన్ చేయక. అప్పటికే మేము 3 days అయిపోయింది విలేజ్కి వచ్చి. ఎలానో వాటర్ అయిపోయినాయి కదా అని ఇంకా పనిలో పని క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అని ఇంకా మా వారైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేసారు. ఇక్కడైతే మా విలేజ్ చూడండి, మొత్తం చూపించేస్తాను. ఒక రౌండ్ అనేది అక్కడ మా వారు పిలుస్తున్నారు. ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేసాను. ఎందుకు పిలుస్తున్నారంటే బాలేని వాటర్ అని వాళ్ళైతే బయటికి పోయలేరు కదా, ఇంకా అందుకని నన్ను పిలిచారనమాట. ఆ బకెట్ నాకు ఇస్తే నేను బయట పోసేస్తూ ఉన్నా. ఇంకా అందుకు వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. స్టార్టింగ్లో ఒక బకెట్ అయితే చాలా వరస్ట్గా వచ్చినాయి. ఈ పౌడర్ ఉందంటే అసలు అది ఏంటిదో అర్థం కాలేదు. వాటర్లో ఫ్లోరినా అదంతా, లేదంటే ట్యాంకీకి ఉన్నదా అని క్లీన్గా చేసేసారనమాట మా వారు. ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టింది క్లీన్ చేయడానికి. మొత్తానికి ఫైనల్లీ కంప్లీట్ చేసేసి ఇంకా కిందికి వచ్చేసాం. అప్పటికే ఎండ ఫుల్గా ఉంది ఎర్లీ మార్నింగ్ కూడా. మేము విలేజ్కి వచ్చిన స్టార్టింగ్లో అయితే భయంకరమైన ఎండలు, అవి ఎండలు కాదు అసలు. ఆ ఎండలకైతే భయం వేసి పిల్లల్ని ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేనైతే బయటికి కూడా పంపించలేదు, ఇంట్లోనే ఉంచేదాన్ని. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కంప్లీట్గా క్లైమేట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం బాగా కూల్గా ఉంది ఒక 10 days నుంచి. మేము ఎప్పుడు ఊరికి వచ్చినా మా మోటార్ మాత్రం కంపల్సరీ రిపేర్ చేయించాల్సిందే. ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి ఒక 2-3 days పడుతుంది. అండ్ ఈ మోటార్ కూడా ఒక 2-3 days అయితే ఇబ్బంది పెడుతుంది. స్టార్టింగ్ మేము వచ్చినప్పటికైతే వాటర్ ట్యాంక్ ఫుల్గా ఉంటుంది కాబట్టి 2 days అయితే ఓకే సరిపోతాయి. ఇంకా తర్వాత అది ఆన్ చేద్దాము అంటే అది రన్ అవ్వదు, స్ట్రక్ అయిపోతుంది. ఎవరో ఒకళ్ళు దొరకాలి. రిపేర్ చేసే వాళ్ళేమో మనం పిలిచినప్పుడు వాళ్ళు రారు. అంటే వాళ్ళకి కూడా చాలా పనులు ఉంటాయిలేండి, ఎక్కడో ఒక చోట చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు బిజీగా ఉంటారు. అలా 2 రోజులు గడిచిపోయింది. 3వ రోజుకి వచ్చారు రిపేర్ చేసే వాళ్ళైతే. ఇంకైతే మోటార్ అయితే రిపేర్ చేసేసారు ఇంటికి వచ్చేసి. ఇంకా అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాటర్ వస్తే వాటర్ కూడా వేసుకున్నాము. మాకైతే బోర్ ఏమి ఉండదు, నార్మల్గా మున్సిపల్ వాటరే వస్తాయి, అయ్యే యూస్ చేసుకుంటాము. అతను రిపేర్ చేసి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ మా వారైతే పొలం దగ్గరికి వెళ్ళి కొన్ని మామిడి కొమ్మలు అయితే తీసుకొచ్చేసారు. ఎందుకంటే గుమ్మానికి కట్టాలి అండ్ దేవుడు షెల్ఫ్కి కూడా కట్టాలి. ఎందుకు కడుతున్నాము అంటే మేము అదే రోజు ఈవినింగ్, అంటే మే 2nd ఈవినింగ్ మేము తిరుపతికి బయలుదేరుతున్నాము. అదే ఈ హడావుడి. వాటర్ ఏమో లేవు. ఎర్లీ మార్నింగ్ లేచాము పనంతా చేసుకోవాలి అని, వాటర్ లేక పనంతా లేట్ అయిపోయిందనమాట. ఇంక ఇంట్లో నార్మల్గా ఊడవడం, తుడవడం, కడగడం ఇవన్నీ క్లీన్ చేసేసాను. బిఫోర్ కానీ డీప్ క్లీనింగ్స్ అంతా నేను 2 days బిఫోర్ చేశాను. బెడ్షీట్స్, కర్టన్స్ వాష్ చేయడం, షెల్ఫ్స్ అన్ని డీప్గా బోజులు దులపడం, ఇదంతా అయితే ముందే చేశానండి. ఎప్పుడన్నా ఒక్కసారి నేను ఇక్కడికి వచ్చినా ఎంత పని ఉంటుందంటే ఈ ఇంట్లో, ఈ ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికే సగం టైం పోతుంది. 1 month వచ్చాము అంటే ఒక 4-5 days ఈ హౌస్ అంతా క్లీన్ చేసుకోవడానికే సరిపోతుంది. ఏం చేస్తాం, కొత్త ఇల్లు చూస్తూ ఉండలేం కదా, అవన్నీ వదిలేస్తే మళ్ళీ మేము ఎప్పుడో వస్తాము 5-6 monthsకి, ఇంకా ఎక్కువైపోతుంది డస్ట్ అని వచ్చినప్పుడు మాత్రం డీప్ క్లీనింగ్ చేస్తాం, నీట్గా చేసేసి వెళ్తాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చిన మాకు అదే రొటీన్ వర్క్. ఈ మోటార్ అనేది రిపేర్ వస్తుంది, క్లీనింగ్ తప్పదు. ఇంక ఇవన్నీ కామన్ అండి, ఏమీ చేయలేము. ఇల్లు ఒక చోట, జాబ్ ఒక చోట, ఇంకేం చేస్తాం, తప్పదు. జాబ్ ఎక్కడైతే ఇంక అక్కడే ఉండాలి. ఇల్లు ఉన్నా కానీ ఆ ఇంట్లో ఉండలేమన్నమాట. సేమ్ మాదైతే అలానే ఉంటుంది. ఇల్లు కట్టుకున్న వెంటనే మేము బెంగళూరుకి పోస్టింగ్ రావడం, వెళ్ళిపోవడం, ఇదంతా ఒక డ్రీమ్ లాగే జరిగిపోయింది. ఈ ఇంట్లో కట్టుకున్నందుకు కనీసం ఒక 1 year కూడా లేమన్నమాట. ఏది జరిగినా మనం మంచిగా అనుకోవడమే, అంతే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బెంగళూరు పోస్టింగ్ వస్తుంది అని, ఎక్స్పెక్ట్ చేయకుండా అది జరిగిపోయింది. ఇంకా ఈ ఇల్లు కూడా ఆ టైంలోనే జస్ట్ గృహప్రవేశం జరిగి ఇంట్లోకి చేరిన వెంటనే పోస్టింగ్ వచ్చింది, అది తెలిసింది. అప్పుడే సగం బాధపడ్డాము, ఎందుకంటే కొత్త ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళాలి అని. కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి, అంతే. ఇక్కడైతే గ్యాస్ స్టవ్ మొత్తం కొంచెం కడిగేస్తున్నాను, లిక్విడ్ వేసి, విమ్ లిక్విడ్ వేసి మొత్తం నీట్గా గ్యాస్ స్టవ్ మొత్తం కడిగేసాను. నైవేద్యం చేయాలి కదా దేవుడికి, అంటే తిరుపతికి వెళ్ళే ముందు చేసుకొని దేవుడికి చేసుకొని వెళ్తారు కదా, అండ్ రిటర్న్ వచ్చిన తర్వాత కూడా చేసుకుంటారు కదా.
ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు కూడా తుడిచేసి ఫ్రెష్ అయిపోవడమే. సిలిండర్ కూడా అప్పుడే తీసుకొచ్చి పెట్టారు మా వారు నైవేద్యం చేయడం కోసం. అంతవరకు అయితే స్టవ్ కూడా ముట్టిలేదు మేము వచ్చిన దగ్గర నుంచి. మా అత్త వాళ్ళ ఇంట్లోనే తింటూ ఉన్నాము. అండ్ లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా, ఈవినింగ్ బ్లాగ్ సరదా బ్లాగ్ అని నేను ఒకటి పోస్ట్ చేశాను గోరింటాక్ది. ఎందుకు పెట్టుకున్నానంటే తిరుపతికి వెళ్తున్నాననే పెట్టుకున్నా. గోరింటాక్ చాలా బాగా వండింది. మీకు చూపిద్దాం అనుకున్నా కానీ గుర్తులేదు నాకు బ్లాగ్ తీసేటప్పుడు, మర్చిపోయాను. ఇక్కడైతే నైవేద్యం స్టార్ట్ చేశానండి. ఇది పొయ్యి మీద పెట్టేసి ఇదంతా ఉడికేలోపు దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసేసుకోవచ్చు, ఇంకా గుమ్మాలన్నీ పూజించేసి బొట్లు పెట్టేసుకోవచ్చు అని టైం సేవింగ్ కోసం మా దగ్గర టైం లేదనమాట. ఆ రోజు చాలా హడావుడి అయిపోయింది. ఇంకా అందుకని నేను ఫస్ట్ నైవేద్యం పొయ్యి మీద పెడుతున్నాను ఫ్రెష్ అయిపోయి వచ్చి. నేను వేర్ చేసిన శారీ చాలా బాగుంది కదా, మీలో ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి. నేను రెగ్యులర్గా తీసుకునే పేజ్ అండి, ఎస్ఎస్సి కలెక్షన్స్ నుంచి అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. ప్రెజెంట్ అయితే మనకి పిచ్వాయ్ ప్రింట్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను. అంటే ఈ సమ్మర్లో ఈజీగా క్యారీ చేయొచ్చు కదా అని తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి మంచి కలెక్షన్స్ అయితే అక్క దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కంచిపట్టు శారీస్ దగ్గర నుంచి నార్మల్ శారీస్ వరకు ప్రతిదీ అన్ని రీజనబుల్ రేట్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. చాలా బాగుంటాయి. ఒక్కసారి పేజ్ని చెక్ చేయండి. నేనైతే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇక్కడైతే నేను చెప్పాను కదా, నైవేద్యం అక్కడ అయిపోతూ ఉంటే ఇక్కడైతే నేనైతే మిగిలిన పనంతా చేసేసుకుంటూ ఉన్నానండి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి తెప్పించేసి పెట్టేశాను. నేనైతే ఆ రోజు ఏం తినలేదు, పూజ అయిన తర్వాత తిన్నాను. పూజ అయిపోయేసరికి 11 అయిపోయింది. ఈ వ్లాగ్ కూడా 11 వరకే తీసానండి. ఆ తర్వాత అయితే ఏమీ షూట్ చేయలేదు. మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకోవాలి. అండ్ ఈవినింగ్ ట్రైన్లోకి డిన్నర్ కూడా అందరికీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ మందిని కదా, అందుకని ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్ళాము. ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. ఇవన్నీ పనులు ఉన్నాయని నేనైతే వ్లాగ్ 11 వరకే తీశాను. ఆ తర్వాత వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే మా తిరుపతి దర్శనం ఎలా జరిగింది, మా జర్నీ ఎలా జరిగింది అని అయితే ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఇంతవరకు నా వీడియో చూసారు అంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఏదైనా మీరు కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది నా బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా, ఎక్కడ మిస్టేక్, ఎక్కడ కరెక్ట్ అనేది మీ కమెంట్స్లోనే నేను తెలుసుకోగలుగుతాను. కాబట్టి ప్లీజ్ కమెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. మీరు సపోర్ట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను. అందరికీ కాకపోయినా కొంతమందికైనా నా లైఫ్ స్టైల్ నేను నచ్చుతాను కదా, ఆ నచ్చిన వాళ్ళైనా ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా అప్లోడ్ చేయాల్సిన బ్లాగ్స్ అయితే చాలానే ఉన్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవన్నీ మిస్ అవ్వకుండా అన్నీ చూడొచ్చు అనమాట. మీరు కూడా నా లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. పొంగల్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా బెల్లం కూడా నలగొట్టి వేసేస్తే ఇంకా ఒక 5 మినిట్స్లో పొంగల్ అయితే రెడీ అయిపోద్ది. 5-10 మినిట్స్లో. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూసాను నేను హెయిర్కి ఏం పెట్టుకోలేదని, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఫైనల్లీ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. కొబ్బరికాయ కుళ్ళితే మంచిదా కాదా అని మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేసేయండి. దేవుడికి పూలు అయితే కొంచెం తక్కువైనాయి, బాగా అలంకరించలేకపోయాము. ఆ రోజు దొరకలేదు పూలు ఊర్లో ఎక్కడ. ఇదండి ఇవాళ వీడియో. ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ తిరుమల వ్లాగ్ అయితే వస్తుంది రేపు. అస్సలు మిస్ అవ్వద్దు. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.